ఒక భక్తుని యొక్క జీవితం మనకు అనేక విధాలుగా ఆదర్శంగా ఉంటుంది. అది ఏ సమయంలోనైనా కూడా మనకు ఆదర్శమే. అయితే ఎవరైనా భక్తుల యొక్క జీవితాల్లో వ్యతిరేకమైనటువంటి భావాలు, ఏదైనా మనకు నచ్చనివి, అంటే ప్రత్యేకించి దేవునికి విరుద్ధమైనవి ఏదైనా ఒకవేళ వస్తే వాటిలో నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అలాగే వారి యొక్క భక్తి జీవితాలలో శ్రేష్టమైనటువంటి సంగతులు ఉంటాయి, దైవికమైనటువంటి మంచి అనుభవాలు కూడా ఉంటాయి. అలాంటి అనుభవాలు కలిగినప్పుడు వాటి ద్వారా మనము నేర్చుకుని ఆ విధమైనటువంటి క్రియలు కలిగిన వారిగా మనము ఎదగాలి. వారిలో లోపాలు కనబడినప్పుడు అటువంటి లోపాలు మన లోపల ఉండకుండా దేవుని వైపు చూస్తూ మనల్ని కాపాడుకోవడానికి శ్రేష్టమైన క్రియలు ఉన్నప్పుడు వారి వలె మనము కూడా అట్లా చేయాలనేటువంటి తలంపుతో మనం బ్రతకడానికి ఇవన్నీ కూడా మనకు ఒక మంచి పాఠాలుగా దేవుడు నేర్పిస్తున్నాడు. కనుక భక్తుల జీవితాల్లో చెడు కలిగినప్పుడు, చెడు ఉన్నప్పుడు దేవుడు చెడును కూడా ఎందుకు రాయించాడు అని అంటే, ఇదిగో ఆ భక్తులు ఇలా బ్రతికాడు, మీరు ఇట్లా బ్రతకొద్దు అనే కదా మరి చెప్పడమే కదా మనకి. కనుక ఇది మనము శ్రద్ధ కలిగి ఆలోచించాలి. ఈ విషయాల్లో కొన్ని సంగతులను మనము అర్థం చేసుకుందాం. ఓకేనా? రైట్. దావీదును ఎన్నుకోక ముందు, దావీదు కన్నా ముందు రాజు ఎవరు? సౌలు గారు. సౌలు తన జీవిత కాలంలో తనంటే ఏమీ లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సౌలును ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. 12 గోత్రాలు. ఎంతమంది వాళ్ళు? 12 గోత్రాల ప్రజలు. 12 గోత్రాల ప్రజలను దేవుడు ఎన్నుకుని వారికి రాజుగా సౌలును ఏర్పాటు చేస్తే, సౌలు అమాలేకుల విషయంలో దేవునికి విరుద్ధమైన క్రియ చేశాడు. దేవుని ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అంటే ఆజ్ఞను మేరడం, దేవుని మాట వినకపోవడం ఎలాంటి పద్ధతి అని అంటే దేవునిని వ్యతిరేకించడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం. ఈ మాట అర్థం కాస్త పట్టుకోవాలి. దాన్ని దేవుని మాట వినకపోవడం ఎలాంటిదంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం లాంటిది. లాంటిది ఏంటి? తిరుగుబాటు చేయడమే. కనుక ఈ మాట అర్థం చేసుకోవాలి. సమూయేలు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకుండా సౌలు ఏం చేశాడు? పర్లేదులే, ఇవన్నీ దేవునికి ఉపయోగపడతాయి, మంచివే కదా అన్నట్టుగా అనుకున్నాడు. అంటే ఏంటన్నమాట, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఒక వేషం వేశాడు, ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఒక వేషం వేశాడు. ఎవరు? సౌలు. ప్రజలందరూ జై 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 రాజు గారికి జై అంటే రెచ్చిపోయాడు. అక్కడ సేవకుడు వచ్చేదాకా కూడా కనీసం ఆగలేకపోయాడు. ఆకుండానే బళ్ళు అర్పించేశాడు, ఆకుండానే మిగతాన్ని దాచేశాడు. నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను, నేను ఎంత గొప్ప పని చేశానో తెలుసా అని మరలా దేవుని సేవకుడి దగ్గర మాట్లాడడం ప్రారంభించాడు. ఇవన్నీ కూడా దేవుడు చాలా తీవ్రంగా చూశాడు, చాలా కోపంతో చూశాడు. నా మాట వినకుండా మీ ఇష్టానుసారంగా మీరు చేస్తారా అని. ఎప్పుడైతే ఇలా చేశాడో వెంటనే కూడా దేవుడు అన్నాడు, నీ రాజ్యాన్ని, నీ రాజరికపు వ్యవస్థను దేవుడు తీసేశాడు. తీసేసి ఏం చేశాడు తెలుసా? మనము చదువుకున్నటువంటి మాట, మనం చదువుకున్నంత ముందు కూడా తీసి ఏం చేశాడు అని అంటే, సమూయేలు మొదటి గ్రంథం 13-14 వచనం చూడండి. చెప్పేటప్పుడు చక్కగా వినండి, చదవమన్నప్పుడు బైబిల్ చూడండి, అంతేగాని స్టోరీ ఇక్కడ చదవకండి. చెప్పేటప్పుడు వినాలి, చదవమన్నప్పుడు మాత్రం చూడాలి. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు చదువుకుంటే స్టోరీ కుదరదు. ఇక్కడ ఏం అర్థం కాదు. ఇక చదువమ్మా. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవారిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవారిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా. అంటే ఏంటి? తన చిత్తానుసారమైన మనస్సు గలవారిని ఎన్నుకున్నాడు దేవుడు. అంటే ఆ ఉద్దేశం ఏం చెప్పాలి కదా? ఈ పని నువ్వు చెయ్యొద్దు అంటే దాని అర్థం ఏంటంటే ఈ పనికి నువ్వు సూటు కావు, మరొకరిని దేవుడు ఎన్నుకున్నాడు. తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు అంటే దాని అర్థం ఏంటి? నీకు దేవుని చిత్తానుసారమైన మనస్సు లేదు. వారికి ఎవరికైతే ఆ మనస్సు ఉందో వారిని దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వేం చేసావు? ఆయన ఆజ్ఞాపించిన దాన్ని నువ్వేం చేసావు అంటే నువ్వు గైకొనలేదు, నువ్వు వినలేదు మాట. నువ్వు వినలేదు కాబట్టి నీ రాజ్యం ఏం పోయింది? నిన్ను అధిపతిగా లేకుండా దేవుడు ఏం చేశాడు? నిన్ను తీసేశాడు. సౌలు నిజంగానే ఇప్పుడు సౌలు యొక్క రాజ్యాన్ని, లేదంటే సౌలును రాజుగా ఉండేటువంటి స్థితిని ఎవరు పోగొట్టారు?
ఎవరు పోగొట్టారు? దేవుడు పోగొట్టాడా? సమూయేలు పోగొట్టాడా? ప్రజలు పోగొట్టారా? తనంతటా తనే పోగొట్టుకున్నాడు. అంటే దేవుడిచ్చిన ఆధిక్యతను నిర్లక్ష్యం చేసుకున్నాడు. దేవుడిచ్చిన ఆ గొప్పతనాన్ని పాడు చేసుకున్నాడు. ఏమండి, అన్ని లక్షల మందికి రాజుగా నియమించడం అంటే మాటలండి, మాటలా? వీళ్ళందరికీ నువ్వు రాజువి అంటే చిన్న విషయం అది. కనుక మనం అత్యుత్సాహం ఒక్కోసారి ఎక్కువైపోతూ ఉంటుంది మనకు కూడా. అత్యుత్సాహం అంటారు దాన్ని. ఉత్సాహం వేరు, అతి వేరు. అతి ఎక్కువైపోయింది అనుకో, ఇంకా అన్ని తిరగబెట్టేస్తాం అనమాట. అతి ఎప్పుడూ పనికిరాదు, అతి ఎప్పుడూ ప్రమాదమే. కనుక అత్యుత్సాహం ఎప్పుడు ప్రమాదమే. ప్రజలు ఏం చేస్తారో తెలుసా? నువ్వు గొప్పడివి, నువ్వు గొప్పడివి, నువ్వు గొప్పడు అన్నడికి మనం ఉబ్బు దొబ్బిపోయిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు నువ్వు సూపరమ్మా అంటే నువ్వేమైపోతావు? అసలు భూమి మీద ఆగుతావా? చెయ్యొద్దన్న పని కూడా చేసేస్తావు. అంటే నువ్వు మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తావు, తెలుసా? ప్రమాదమే. సౌలు తనంతట తన రాజరికాన్ని ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. మొదటి విషయం, నువ్వే పాడు చేసుకున్నావు. దేవుని ప్రణాళిక ప్రకారంగా నువ్వు సరిగా లేకపోతే దేవుడే నిన్ను తప్పించి ఆ ప్లేస్ ఇంకొకరికి ఇస్తాడు. కనుక ఇప్పుడు దావీదును దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే సౌలు మాట వినకపోవడం వల్ల వెంటనే నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. వెంటనే ఏమన్నా ఆలోచించాడా? ఏమన్నా అర్థమవుతుందా? వెంటనే ఆలోచించాడు. ఆయన దేవుడు ఎంతసేపు తీసుకున్నాడు నిర్ణయం? ఆజ్ఞ అతిక్రమించాడో లేదో ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. మరలా వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. తీసే రాజుని, మళ్ళా రాజుని ఇంకో రాజుని తీసుకొచ్చేయి అన్నాడంతే. మనం చాలాసార్లు ఆలోచిస్తాం, ఆయన క్షణాల్లో తీసుకుంటాడు నిర్ణయం. మళ్ళా గంటలు ఏం ఆలోచించడు ఆయన. ఆయన నిర్ణయాలు ఎంత స్పీడ్గా తీసుకున్నా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంత స్పీడ్గా తీసుకున్నా పర్ఫెక్ట్ గా ఉంటాయి. భూమి నువ్వు బయలు అన్నాడంటే భూమి ఎంతసేపట్లో వెళ్తుంది? వెళ్ళు అంటే ఎంతసేపు వెళ్తుంది? సముద్రమా నువ్వు బయటికి రా అన్నాడు అనుకోండి, ఎంతసేపట్లో వస్తుంది? వెళ్దామమ్మా, అందామా, ఇప్పుడు రమ్మన్నాడు అంటదండి. ఎంతసేపట్లో వస్తుంది? క్షణాల్లో వచ్చి పడిపోద్ది. తుఫాను నువ్వు రావాలి అంటే ఎంతసేపు వస్తుంది? క్షణాల్లో వచ్చి పడిపోద్ది. అంటే ఆయన అనుకోవడమే వెంటనే పనులు చకచకా జరిగిపోతాయి. మన నిర్ణయాలు వేరు, ఆయన నిర్ణయాలు వేరు. అందుకే క్షణాల్లో తీసి పడేసాడా? ఎలాగో ఇప్పుడు అనుకోడు. కానీ ఏడ్చాడు ఎవరు? సమూయేలు ఏడ్చాడు పాపం. ఎందుకంటే ప్రేమ కదా, ప్రేమ చెప్పిన పాపం ఏడ్చాడు. మనం దాచిపుచ్చేస్తాం అక్కడ. కానీ సమూయేలు ప్రవక్త కదా, బోధకుడు కదా, న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి కదా, 15వ న్యాయాధిపతిగా అతను. మరి దాడి అనుకుందా అంటే దేవుని ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. అక్కడ దాడి అనుకుందా? సౌలు దుప్పటి కప్పుకున్నాడు, లోపల ఉంది. ఆ దుప్పటి పట్టుకోగానే ఏమైందంట? దుప్పటి చెంగు ఇంకా రావట్లేదు ఏంటని పట్టుకున్నాడంట. ఏమైందని పట్టుకున్నాడు. పట్టుకోగానే అది చిరిగింది. పాపం చాలా బాధపడుతూ సమూయేలు వెళ్ళిపోయాడు. చాలా బాధపడిపోయాడు. ఏం బాధపడినా దేవుడు ఏమైనా కనికరించాడా? సమూయేలు ఎంత బాధపడినా సౌలుకి ఒకేసారి గత్యంతరం లేకుండా అయిపోయింది. వినాలి, చాలా సీరియస్ మ్యాటర్ ఇదంతా. సౌలుకి గత్యంతరం లేదు అక్కడ. అవతల బతిమాలుకుంటా ఎవరున్నారు అక్కడ? దేవుడు. ఆయన మాట తీసుకుంటే మాట తప్పడైనా. ఒకసారి నిర్ణయం జరిగిపోయిన తర్వాత మళ్ళాగా చూద్దాం, మరి నువ్వు వెళ్ళి తెచ్చేయమ్మా. తెచ్చేస్తావా? చూద్దాం ఉండు. సరే నువ్వు వదిలేమ్మా, నువ్వు వెళ్ళమ్మా అంట. అప్పటికప్పుడే నిర్ణయాలు మార్చేసుకుంటే మనం. ఆయన అలాంటి కాదు. ఆయన నిర్ణయం తీసుకుంటే నిర్ణయానికి కట్టుబడే దేవుడైనా, మాట ఇస్తే మాట తప్పని దేవుడైనా, నమ్మాడంటే విడిచిపెట్టని దేవుడైనా. కనుక ఆ రోజున వెంటనే నిర్ణయం తీసుకున్నాడు, వెంటనే పంపించేశాడు. సౌలేమో బతిమాలుకుంటున్నాడు, అవట్లా. సమూయేలుకి బాధగా ఉంది, ఆయన అవట్లా. ఎవరిని అడగాలి ఇప్పుడు? ఎవరు పట్టుకుంటాం? ఎక్కడైతే మనం ఎవరిని పట్టుకుంటాం? పని. సమూయేలు అద్భుతంగా చెప్పి, నువ్వేమన్నా చేయి సౌలు, నిన్ను చేయడానికి నా వల్ల ఏమీ లేదు. నా చేతిలో కూడా నువ్వు నా కాళ్ళు పట్టుకునే ఏమి పనవది ఇక్కడ. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నవాడు ఎవరు? దేవుడు. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడే. దాన్ని నెరవేర్చేది ఎవరు? దేవుడే. ఇప్పుడు మన వల్ల ఏమైనా అవుతుందంటే మన వల్ల ఏమీ కాదు, మన వల్ల ఏం కాదు. కనుక ఇవన్నీ పక్కన పెట్టే, చేయడానికి ఏం లేదు ఇక్కడ అన్నాడు. అయిపోయింది సర్వీస్, ఇంకేం లేదు ఇక్కడ, అంతే వెళ్ళిపోయాడు. దేవుడు అన్నాడు కదా, సౌలుతో చెప్పాడు కదా, మనకు తెలుసు ఆ విషయం. మనం గడిచిన వారంలో చెప్పాను మీకు. సౌలుతో చెప్పాడు, సౌలు వెళ్ళడం, ఆ తర్వాత యెషై కుమారులో ఉన్నటువంటి 7గురిని రమ్మండం, ఆ తర్వాత 8వ వాడిగా ఎక్కడున్నాడు ఈ కరసర్పుడు? ఎక్కడున్నాడు? గొర్రెలు మేపుకుంటాడు. గొర్రెల మధ్య నుంచి మేపుకుంటూ తీసుకొచ్చి కొమ్మబోరతో తైలం నెత్తి మీద పోసి అభిషేకం చేసి రాజుగా చేశాడు. అంతే, వెళ్ళిపోయాడు. తన పనిదాన్ని వెళ్ళిపోయాడు. దావీదు గొర్రెలు మేపుకుంటా వెళ్ళిపోయాడు.
సౌలు తన తన ఇంటికి రామాలోకి వెళ్ళిపోయాడు. మధ్యలో రాజు మిగిలాడు. ఏ రాజు? సౌలు రాజుగా మిగిలిపోయాడు. ఇప్పుడు రాజరికం ఇంకా రాలేదు, అభిషేకం చేశాడంతే, రాజరికం ఇంకా రాలేదు అంతలే. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ కలిసి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుని ప్రణాళిక ఎంత బాగుంటుందో చెప్తున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా దావీదును కూర్చున్నటువంటి సందర్భాలు జ్ఞాపకానికి తెస్తూ దేవుడు ఒక్కొక్కటిగా నడిపిస్తా ఉన్నాడు. ఎలా నడిపిస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి 16వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. 16, 14 అందరు తీసుకోండి బైబిల్. చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. అక్కడ ఆగుదాం. ఎప్పుడైతే సౌలును దేవుడు వదిలేశాడో, సౌలు దగ్గర ఉన్న దేవుని ఆత్మ ఏమైపోయాడు? విడిచిపెట్టేశాడు. దేవుని ఆత్మ విడిచిపెట్టేస్తే వచ్చేది ఎవరు అమ్మా? దురాత్మ. దేవుని ఆత్మ ఉంటే పనులు వేరే, దురాత్మ ఉంటే పనులు వేరే. దేవుడు మాట్లాడితే వేరే, దురాత్మ మాట్లాడితే వేరే. ఇప్పుడు దేవుని ఆత్మను విడిచిపెట్టేశాడు కదా, వెళ్ళిపోయింది కదా, ఆత్మ లేడు కదా అక్కడ. అప్పుడు దాకా సౌలుని ఎవరు అభిషేకించారు? ఎవరు అభిషేకించారు? సమూయేలే కదా తైలపు కొమ్ము తీసుకుని అభిషేకించాడు. మరి అభిషేకించిన వాడి పరిస్థితి అభిషేకం అయితే ఉంది, కానీ దేవుని ఆత్మ అయితే, దేవుని ఆత్మ నడిపింపులో ఉంటే మనందరూ ఎప్పుడు బాగుంటాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ నడిపింపు నుంచి బయటకు వెళ్ళిపోతామో మనం బాగోం. ఎప్పుడైతే దేవుని ఆత్మ బయటకు వెళ్ళిపోయాడో దురాత్మ లోపలికి వచ్చాడు. ఇక్కడ మనం రెండు విషయాలు. ఒకటి, దేవుని ఆత్మను తనంతట తానే పోగొట్టుకోవాల్సి వచ్చింది, పోగొట్టుకున్నాడు తన దేవుని ఆజ్ఞను మేరడం వల్ల. రెండవది, దేవుని ప్రణాళిక చొప్పున ఇది జరిగింది. అందులో రెండు ఉంటాయి. ఒకటేమో దేవుని దగ్గర ఉన్నటువంటి బంధాన్ని తనే చేతులారా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఒక అధికారం మనకిస్తే, ఒక ఆధిక్యత మనకిస్తే మనం దాన్ని పోగొట్టుకోకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు దురాత్మ రాగానే ఎంత విచిత్రమో చూడండి, అక్కడ ఎంత బాగుంటుందో. దురాత్మ వచ్చింది కదా ఇప్పుడు అక్కడ చూడండి. ఇప్పుడు 15వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏడు వారిని నీవు ఆజ్ఞయము, మీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాం, సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. అది నీకు ఆ దురాత్మ నీ మీదకి వచ్చినప్పుడల్లా అతను వచ్చి సితారా వాయిస్తా ఉంటే, ఫ్లూట్ అది వాయిస్తా ఉంటే ఆ దురాత్మ పోతా ఉంటది. మూడు రకాల వాయిద్యాలు ఉంటాయని చెప్పాను కదా. డోలు వాయిద్యం, తెగ వాయిద్యం, డోలు వాయిద్యం, గాలి వాయిద్యం. అందులో ఇది ఒక వాయిద్యం అన్నమాట. నీకు ఇప్పుడు దురాత్మ పట్టింది కదా, నీ దురాత్మ పట్టినప్పుడు నీ దురాత్మను వదిలించాలంటే అది మామూలుగా వదలదు, దానికి మంచి సంగీతం కావాలి. సంగీతం, వినసొంపైనటువంటి సంగీతం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది, మానసికమైన ఉల్లాసం కలుగుతుంది. అది దైవిక ప్రేమతో జరిగితే ఇంకా అద్భుతం ఉంటుంది. దైవిక ప్రేమతో అంటే దేవుని పాటలు మంచి మంచి పాటలు పెట్టుకుని అవి వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది దైవిక ప్రేమ. చెడిపోయిన పాటలు చెడిపోయాం కదా, ఇప్పుడు దేవుని మాటలు విని దేవుని పాటలతో మన హృదయాలు మైమర్పించుకోవాలి. అందుకే అర్ధరాత్రి కూడా క్యాసెట్లు, కొత్త పాటలు వచ్చినాయంటే చాలు తెచ్చేసుకునేవాడిని, ఇంట్లో టేఫర్ డాన్స్ చేసుకునేవాడిని, పాటలు క్యాసెట్ అర్ధరాత్రి కూడా పెట్టుకుని వేసేవాడిని. ఆ పాట నేను కొత్త పాట కదా, అది నేను అర్జెంట్గా అంత ఆతృతగా ఉండాలన్నమాట. ఆ పాట వినాలి, నేర్చుకోవాలి అని ఆశ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ సంగీత పరిచర్య చేయడానికి ఒక వ్యక్తి కావాలి. చూసారా దేవుని ప్రణాళిక ఎలా చూడండి. ఇప్పుడు అసలు మీకు ఏమర్థమైంది కానీ అద్భుతంగా ఉందనిపిస్తుంది నాకు. ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని ఆత్మ తీసేయడం ఏంటో, దురాత్మ లోపలికి రావడం ఏంటో, అది సంగీతం వాయిస్తే పోవడం ఏంటో విచిత్రంగా లేదా? పైగా ఏమంటారు సౌలు సేవకులు, అయ్యా మరి మీ మీదకి దెయ్యమాత్మ వచ్చింది, నీ మీద అప్పుడప్పుడు దెయ్యమాలుతుంది కదా, మన భాష అది దెయ్యమాలుతుంది కదా. మరి ఇప్పుడు దాన్ని పోగొట్టాలంటే ఏంటి, ఎవరైనా మ్యూజిక్ ఆర్కెస్ట్రా వాడిని తీసుకురావాలి, మరి తీసుకొస్తే బాగుంటుంది కదంటే. అలాగే మరి తీసుకురండి, ఏం చేస్తాం, మరి దెయ్యం వస్తే మరి నేను అతంతరంగా మాట్లాడితే మిమ్మల్ని కొడతానేమో, అంతే కదా. మరి రాజా నువ్వు కనుక మమ్మల్ని మర్చిపోయావు అనుకో, మమ్మల్ని నరికేస్తాను, అదిలో ప్రమాదం. కాబట్టి అర్జెంటుగా ఎవరిని తీసుకురావాలి? దావీదు పరిచర్య, సంగీత పరిచర్య చేసే వాళ్ళని తీసుకొస్తామని. అంటే విచిత్రం ఏంటి తెలుసా, వీళ్ళు వెళ్ళి ఎవరిని ఎత్తుకొచ్చారనుకుంటారు? యెషై కుమారుడైన కడసార్పాడు ఉన్నాడు, కడసార్పాడు. అతను మ్యూజిక్ చాలా బాగా వాయిస్తాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మ్యూజిక్?
అడవిలోకి గొర్రెలు తీసుకెళ్లి చక్కగా వాయిస్తూ దేవుణ్ణి ఆరాధించే మంచి ఆరాధికుడు. ప్రైజ్లో గొర్రెల దగ్గర ఉండి గొర్రెలతో మేపుతూ వాటి మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన దొరికాడంట. ఇంకెవరు దొరకలేదా? ఎవరు దొరకరు కూడా. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు కనుక. అదే అంటాను నేను కూడా, ఎంతమంది ఉన్నా దొరకరు, నువ్వు దొరికావు ఆయనకి. నువ్వు దొరికావు. చాలా మంది ఉన్నారు చుట్టూరు, కానీ నువ్వు దొరికావు దేవునికి. నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలివి. నువ్వు ఇంకా దొరకలేదు, ఇంకా దూరంగా ఉన్నావు. నువ్వు దేవునికి దొరికావంటే నువ్వు ధన్యుడివి. దావీదు దొరికేలాగా దేవునికి. మనం ధన్యులం, దేవునికి దొరికాం. మనం దెయ్యానికి దొరికితే ఏమయ్యేవాళ్ళమ్మా? కానీ దేవునికి దొరికవంటే సూపర్ కదండి. మనము దావీదు దేవునికి దొరికాడు కదా. ఆ రోజున దేవునికి దొరుకునుండే ఈల పట్టుకున్నారు. దేవునికి దొరుకునుండే ఈల పట్టుకున్నారు. నాయన ఏం చేయమంటావు అంటే చూడండి అక్కడ 18వ వచనంలో, చింతగించును, బెత్లెహేములోని యేషు యొక్క కుమారుల ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. ఎలా వాయిస్తాడట? చమత్కారముగా వాయింపగలడు. అతడు బహు కుమారుడు, సూర్యుడును, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. అబ్బా ఎన్న చెప్పమంటారండి రాజుగారు. ఎంత అందగాడండి బాబు, ఎంత మాట్లాడండి కుర్రాడు. ఎవరా కుర్రాడు? మంచి అందగాడండి, చక్కగా మాట నేర్పగలిగినోడండి, మంచి యుద్ధం చేయగలిగినోడండి, చాలా బాగుంటాడండి. విచిత్రం ఏంటంటే, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఎలా ఉన్నాడంట? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంటే అసలు ఎలా ఉంటుందండి అప్పుడు? అంటే నాకు లేడా, అంటే నాకు లేడా చెప్పింది అప్పుడప్పుడు అనిపిస్తుంది లేదండి. అమ్మ దేవుడు నేను దీవించిన కాక అంటే దీవులన్నీ ఆలగానికి మాకేమి లేవా అనిపించాలి కదా వద్దా? అనిపించాలి వద్దా? ఎవరో ఒక ఆయన వచ్చి జాగ్రత్తగా ఒక గొర్రె పిల్లలు కోసేసి ఆటేసేసి మాసం మొక్కెట్టి దీవులన్నీ పట్టుకెళ్ళిపోయి ఎవరమైనా మరి తోడుండొద్దా దేవుడు? అద్భుతం కదండి. అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు. మామూలుడు కదాడు. నువ్వేదో చిన్న చిన్న పిల్లలు అనుకుంటున్నావేమో కానీ దేవుడే తోడుకున్నాడు నాయన అనగానే, అవునా అయితే వెన్నెలు తీసుకొచ్చేయండి. అక్కడ ఇంకో మాట ఉంటుందండి, నాకు బాగా ఇష్టమైన మాట. 19వ వచనం, సౌలు యెషయా యొద్దకు దూతల్ని పంపి గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు ఎక్కడున్నాడంటే అప్పుడు ఆయన గొర్రెల యొద్ద ఉన్నా అని రాయబడి చూడండి. అక్కడ ఖాళీ ఉన్నాడా అమ్మా? ఖాళీ ఉన్నాడా? ఖాళీ గొర్రెల దగ్గర ఉన్నాడు దావీదు. అంటే ఖాళీగా లేడు. అతని పనేంటి? గొర్రెలు చెప్పాడు తండ్రి, దాన్ని ఏం చేయాలి? బాధ్యతగా మేపాలి. మరి అక్కడ ఖాళీగా ఉండాలా? విచిత్రం. నాకు అంటే గొర్రెలు అనేది అక్కడక్కడక్కడక్కడ మేస్తా ఉంటాయి కదా. అవి మేస్తా ఉంటే ఈయన ఫ్లూట్ పెట్టుకుని చక్కగా వాయిస్తా ఉంటే గొర్రెలు ఏం చేస్తాయంట? ఎలా ఉంటాయంటే ఇక పాడాలి. దేవుడు గొంతిచ్చాడు కదా. విచిత్రం చెప్పనా, నువ్వు పాడుతున్నప్పుడు పాట మాట్లాడుతుంది. ఆ పాట మాట్లాడుతుంది. ఆ పాట నీ గుణాలను తెలియజేస్తూ ఉంటుంది. ఆ పాట నీ ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ పాట దేవుని క్రియలను బయట పెడతా ఉంటుంది. ఎప్పుడన్నా పాడారు అలాగా? పాడతారు అలాగా? కృష్ణ కొట్టినప్పుడు కూడా ఇలా తొక్కుతా పాడతారా? అక్కలు పాడతారు? మీరు వంట చేసుకున్నప్పుడు పాడతారా? పని చేసుకున్నప్పుడు పాడతారా? దావీదు మంచి ఆరాధికుడు కదా. మరి నువ్వు ఎంత మంచి ఆరాధికుడు తయారైపోవాలి. 20వ వచనం, అప్పుడు యెషయి ఒక గార్ధం మీద అంటే గాడిద మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలునంతకు పంపెను. కబురు పెట్టింది ఎవరు? ఈ మాటలు అవసరం చెప్తున్నాను నేను. కబురు పెట్టింది ఎవరు? సౌలు అంటే ఎవరప్పటికి? ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఒరేయ్ నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నావు రా. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నావు అంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దాసులు తెత్తి రొట్టెలు మేకపిల్ల అన్ని చేయించావు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాజు దగ్గరికి బహుమానాలు ఇవ్వాలి. ఆ తర్వాత నీ అన్నగారిని కూడా నువ్వు చూసి రావాలి కదా. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? రాజును దర్శించడానికి వెళ్తున్నాడు. కాబట్టి నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అది క్రమం, అది క్రమం, మర్యాద అంటారు దాన్ని. కాబట్టి రాజును దర్శించడానికి వెళ్తున్నావు, ఒట్టి చేతులతో వెళ్ళొద్దు అని ఇవన్నీ పట్టుకెళ్ళానా అంటే దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము. ఎవరు పుట్టించారు? మనసును బట్టి, హృదయాన్ని బట్టి. హృదయాన్ని బట్టి మనం మనుషుల్ని ఎలా ప్రేమించాలంటే వారి యొక్క హృదయాన్ని బట్టి ప్రేమించాలి. ఒకవేళ పాపులైతే వారి యొక్క పాపపు స్థితిని బట్టి వారిని క్షమించమని ప్రేమించాలి. అంతేనా దేవుడు చెప్పేది?
కనుక ఆ రోజున వాళ్ళ యొక్క స్థితిగతులు, వారి యొక్క హృదయాన్ని బట్టి ప్రేమించడం నేర్చుకోవాలి. దావీదు ఏం చేశాడంట? దావీదుని చూడగానే సౌలు ఏం చేశాడంట? బహు ఇష్టము పుట్టాడంట. ఎవరు పుట్టించారు? ఎంత బాగుంది చూసారా? బహు ఇష్టము పుట్టారు. ఎస్తేరును చూడగానే ఏం కలిగిందంట? ఎవరు కలిగించారు? దేవుడు దయ కలిగిస్తాడు, కానీ మనం దాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు ఇష్టాన్ని పుట్టిస్తాడు, కానీ అది కూడా మనమే పోగొట్టుకుంటాం మనకు తెలియకుండా. మరి ఎస్తేరును అలా ప్రేమించాడు అంటే, అంత దయ చూపించాడంటే, ఎస్తేరు ప్రవర్తన ఎలా ఉంది అక్కడ? బాగుందా బాలేదా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రేమించే మనసు వస్తుంది, నీకు గౌరవ మర్యాదలు ఉండాలి. నీకు వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ప్రేమగా మాట్లాడడం రావాలి. మనం మన కులపోలను అయితే ఒకలాగా పిలుస్తాం, పక్క కులపోలను అయితే మరొకలాగా పిలుస్తాం. పిలుపు, మర్యాద చక్కగా ప్రేమతో కలవడం నేర్చుకోవాలి. అడుక్కుని వాడు వచ్చినా సరే ప్రేమగా మాట్లాడాలంటే, ఇష్టమైతే పెట్టు, లేకపోతే లేదు. బాబు ఇంకా పని అవ్వలేదు బాబు, తర్వాత పెడతాను బాబు, మళ్ళీ రా బాబు అని పంపించు. వాడు మనలాంటి మనిషి, వాడు కర్మకాలంలో ఉన్నాడమ్మా. నీ బతుకు బాగుండు, నువ్వు ఎలా ఉన్నావు అమ్మా, అర్థమవుతుంది తెల్లారా? ఎవరిని తోలనాడొద్దు, ఎవరిని తుంచనాడొద్దు. వాళ్ళ బ్రతుకు బాగోకాలు అలాగ ఉన్నారు. నీ బ్రతుకు బాగుండ బట్టి నువ్వు ఇలాగున్నావు. ఎవరిని తుంచనాడొద్దు. చిన్నప్పటి నుంచి ఆ గుణాల బుద్ధులు నేర్పాలి మన పిల్లలకి. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. తప్పు, వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళని ప్రేమించాలి. మనం ప్రేమించే సుగుణం ఎవరిది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ప్రేమించే సుగుణం ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఆయన ఎవరినైనా ఎలా పిలిచాడు? వ్యభిచారంతో చెడిపోయిన స్త్రీని కూడా ఎలా పిలిచాడు? అమ్మా అని ప్రేమతో పిలిచాడు. మరి నీకు ఎందుకు అది రావటం లేదు? మనకు అది రావాలి, మనకు ఆ గౌరవం కూడా రావాలి. కనుక దయ పుట్టిందంటే ఊరికినే పుట్టదు. దేవుడు దయ పుట్టించేలా చేస్తున్నాడు, నువ్వు దాన్ని కాపాడుకోవాలి. ఇష్టం పుట్టించేలాగా చేస్తున్నాడు, అది కూడా నువ్వు కాపాడుకోవాలి. అది గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరినీ మర్యాదగా ఉందాం. అది ప్రభు యొక్క మంచి లక్ష్యం. అదే మనకు ఉండాలి. చక్కగా గౌరవంగా మాట్లాడు, నీతో అందరూ మాట్లాడతారు. మంచిగా మాట్లాడు, నీతో అందరూ మాట్లాడతారు. చేదరించుకున్నట్టు మాట్లాడేవనుకో ఎప్పటికీ ప్రమాదమే. నువ్వు ప్రభు బిడ్డవు కాలేవు. సౌలును తోసేసిన దేవుడే నిన్ను కూడా తోసేస్తాడు. చూడండి అక్కడ ఎంత మంచి మాట రాయబడిందో. అంతటా సౌలు 22వ వచనం 21లోనే అతడు సౌలు ఆద్యములో మోయువాడాయను అన్నాడు. అంటే ఏంటి? సౌలుకి దావీదు మీద ఎప్పుడైతే ఇష్టం పుట్టిందో, వింటారా నిద్రపోతున్నారా? సౌలుకు దావీదు మీద ఎప్పుడైతే ఇష్టం పుట్టిందో వెంటనే ఏం చేశాడో తెలుసా? తన ఆయుధాలు మోసేవారిలో నువ్వు కూడా ఉండునాయని పంపించేశాడు. నువ్వు కూడా ఉండునాయన అందులో అన్నాడు. అందులో తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత అతడు నా సముఖమందు, సౌలు దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమునందు సేవ చేయటకు ఒప్పుకొనుమని యెషయాతో వర్తమానం పంపించాడు. తండ్రి దగ్గరికి వారు పంపించాడు. నాయన నీ చిన్న కొడుకు సూపరం. ఏమని చెప్తున్నాడు? నీ చిన్న కొడుకు సూపర్ నాయన, చాలా బాగున్నాడు, నాకు బాగా నచ్చాడు, నాతో పాటు ఉంటాడు, నాకు దయచేసి పంపించే అని తండ్రి కోరుకుంటాడు. ఇప్పుడు రాజుగారు అంతటి వాడు పంపిస్తే అడిగితే ఏమన్నారు? ఇప్పుడు కుదరదండి అంటే కుదురుతుందా? మాట్లాడరే. రాజుగారు కారుంపించారు, ఏమంటా ఇప్పుడు? కుదరదంటమా అసలు? ఈ చిత్రం ఏంటి చెప్పిన? దావీదు ఎక్కడున్నాడు? అంతకుముందు తండ్రి పిల్లక ముందు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. తండ్రి మళ్ళీ రాజుగారు కారుంపినప్పుడు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇక్కడ ఉండు, కానీ అక్కడ కూడా ఉండు. ఖాళీగా ఉన్నామంటే దేవుడు వాడుకోడు. నువ్వు ఇక్కడుండు, ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అసలు ఎంత అద్భుతం అంటే అనిపిస్తుంది నాకు. దావీదు యొక్క జీవితం ఎటు చూసినా అద్భుతంగా ఉంటుంది. దేవుని సంకల్పం. ఇది నేను చెప్తున్నప్పుడు ఒక మాట మీకు చెప్తాను చూడండి. మనం మోషే గురించి చెప్పుకున్నాం కదా. మోషే గారిని చంపడానికి ఆ రోజు ప్లాన్ చేశాడు కదా, చేయలేదా? ప్లాన్ చేశాడు కదా. తర్వాత దావీదును మోషే గారిని చంపడానికి ప్లాన్ చేస్తే దేవుడు ఏం చేశాడు? మోషే గారిని ఎవరైతే చంపుతున్నారో తీసుకెళ్ళి ఇంటికి పెట్టాడు కదా. అంటే అది దేవుని సంకల్ప ప్రకారంగా, దేవుని ప్రణాళిక అది. ఇప్పుడు ఏమైంది? నువ్వు రావాలి, నువ్వు ఫ్లూట్ వాయించాలి కదా, నువ్వు ఫ్లూట్ వాయించాలి, నా దురాత్మ నువ్వు పోగొట్టాలన్నాడు. దావీదు వచ్చాడు, అతని దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చూడు 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి, దేవుని యొద్ద నుండి ఏమొచ్చింది? ఇప్పుడు దురాత్మ. దేవుని దగ్గర నుంచి దురాత్మ వస్తుందా? దురాత్మలకు లీడర్ ఎవడు? అపవాది కదా. లీడర్ వాడే కావచ్చు, పురమాయించేది ఎవరు? దేవుడే. తెలుసా మీకు? పురమాయించేది దేవుడే. నువ్వు దేవుని మాట ఎంటలేదు అనుకో, ఓ రెచ్చిపోతావు అనుకో, నీ దగ్గర ఉన్న దేవుని యొక్క ఆత్మ అలా పక్కకి వెళ్ళిపోద్ది. అంటే ఆడొచ్చేస్తాడు, చూసుకోని ఒకసారి మరి అంటాడు. నిన్ను లోపల నుండి తీసుకెళ్ళి తోడు పెడతాడు. ఆత్మను కూడా దేవుడే పంపిస్తా ఉంటాడు. నీ ఇంట్లో సరైనటువంటి ఆరాధన లేదు, దెయ్యపు ఆరాధన వచ్చేసింది.
నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టుకు చేస్తామనంటే దురాత్మ వచ్చేసింది. నీ ఇంట్లో వాళ్ళందరూ శాంతి సమాధానంగా లేరు, అస్తమానం దెబ్బడుకున్నారంటే దురాత్మ వచ్చేసాడు. కారణం ఏంటంటే నీకు బుద్ధి నేర్పడానికి దేవుడు అలా పంపించాడు. ఇప్పుడు సౌలుకి బుద్ధి లేదు కదా, ఆత్మను తీసి పడేశాడు, దురాత్మను పంపించాడు. అప్పుడప్పుడు పంపుతాడు. దురాత్మ మంచిదేనా? మంచిది కాకపోవడం ఏంటి? మనకు బుద్ధి లేకపోతే ఎవరు వస్తారు? వాడు వస్తాడు. మనకి ఎందుకు వచ్చాడు అంటే మనకి బుద్ధి చెప్పడానికి. దురాత్మ రాగానే ఎవరున్నారు అక్కడ? మంచి ఆరాధకులు ఉన్నారు కదా అక్కడ. ఎవరని చూడండి, చూడండి అక్కడ దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా, ఎప్పుడంట సౌలును పట్టినప్పుడల్లా అంటే దాని అర్థం ఏంటి? ఆత్మని వస్తాడు, మళ్ళీ వస్తాడు. ఎప్పుడు వస్తున్నాడు? దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. ఎంత హాయిగా ఉందో, పడుకుంటాడంట అలాగా. ఏంటనుకుంటారు ఇప్పుడు? దేవుడు గొప్ప శిక్ష పెట్టాడు చూసారా సౌలుకి. రాజా నువ్వు చేసిన పనేంటి? సమూయేలు గారు, నేను అన్ని పనులు మంచి పనులే చేశానండి. చూడండి, అసలు మిగతా అన్ని తీసేశాను, ఇదిగో మంచి మంచి బలిష్టమైనవన్నీ పక్కన పెట్టాను, దేవుణ్ణి ఆరాధిస్తానండి. అవునా? మరి దేవుడు ఏం చెప్పాడు? అన్ని నిర్మూలం చేసే అన్నాడు. నువ్వేం చేసావు? సగం దాచావు, సగం దాచిపెట్టావు, సగం మాత్రమే తెచ్చిపెట్టావు. మనం కూడా అంతే. చూడండి, అన్ని చెప్పండి. దేవుడి దగ్గర చెప్తామా? పక్కోళ్ళ తప్పులన్నీ అనుకుంటాం, పక్కోళ్ళు చేసే పనులన్నీ చెప్తాం, మనం మన తప్పులు మాత్రం మనం చూసుకోం. ఎంతసేపు పక్కోళ్ళు మాత్రం చెప్తామంటాం, అలాగంట ఎలాగంట ఊరోళ్ళు అన్నీ నీకే కావాలి. కానీ నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు, నీ ఇంట్లో సమాధానం లేదు, నీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, అది మాత్రం నువ్వు పట్టించుకోండి. ముందు నీ ఇంట్లో చూడు. పక్కన కూడా నీకెందుకు? ఫస్ట్ నీ ఇంట్లో చూడు. అలాగంట ఎలాగంట అనగు. చేసిన పని అదే. ఎంత కర్మొచ్చి పడింది చూడండి ఇప్పుడు అక్కడ. మరి ఇవన్నీ ఎక్కడవి? రంగులు ఎక్కడవి? ఈ ఎద్దులు ఎక్కడవి అంటే అవంటారా? అవును. నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టావో దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞ మీరావో దేవుడిని రాజుగా తీసేశాడు. నీకన్నా శ్రేష్టమైన మనసు కలిగిన వాడు దావీదు. అతన్ని ఎన్నుకున్నాడు, నా ఇష్టానుసారమైన వాడు ఎన్నుకున్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేశాడు? నీ మీద దురాత్మ వస్తూ ఉంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు? సితారాను వాయిస్తూ ఉంటే అప్పుడు సేద తీస్తాడంట. చూసారా? ఇవన్నీ కూడా మనకు అర్థం కావు, కానీ దీని ద్వారా దేవుడు తన సంకల్పాన్ని, తన ప్రణాళికను నెరవేరుస్తా ఉన్నాడు. ఒక పక్కన మనకు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, మరో పక్కన ఆజ్ఞను మేరొద్దని చెప్తూ ఉన్నాడు, మరో పక్కన మనల్ని సేద తీరుస్తూ ఉన్నాడు, మనకి బుద్ధి నేర్పుతా ఉన్నాడు, మనం బాగుండాలని ఆశిస్తా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను మీరినా, దేవుని యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నా మరల ప్రమాదమే. పోగొట్టుకున్నాడు, మరల దాన్ని తగ్గించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. బెంగ పెట్టుకుని వచ్చింది జబ్బు. బెంగ పెట్టుకున్నాడు. ఎప్పటి నుంచి బెంగ పెట్టుకున్నాడు? అంత ముందు ఉందా ఈ జబ్బు? అమ్మా, అంత ముందు జబ్బు లేదు. ఎప్పుడు వచ్చింది ఈ జబ్బు? నిన్ను రాజుగా దేవుడు తీసేసాడు అనగానే అప్పుడు వచ్చింది జబ్బు. దేవుడు దావీదు తీసుకొచ్చి ఆ రోజున చక్కగా కూర్చోబెట్టాడు. నాయన వెళ్ళు. దావీదు కూడా తెలియదు, కానీ దావీదు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దావీదు కూడా తెలియదు. ఈ విద్య ఎవరు నేర్పారు? ఈ సితారాన్ని తీసుకుని చక్కగా వాయించడం. మంచి ఆరాధికుడు అండి దావీదు, మంచి ఆరాధికుడు. కనుక దేవుడు ఆ రోజున దావీదుని ఎన్నుకున్నాడు. సౌలుకి దావీదుకి అసలు వ్యత్యాసం చూస్తే అసలు పోలికే ఉండదు. అంత అద్భుతమైనటువంటి వాడు దావీదు. కనుక దావీదు ఆ సితారాను వాయిస్తూ సౌలుకు సేద తీరుస్తూ ఉన్నాడు కదా. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు నిలబడతావో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒక మాట. తర్వాత ఎప్పుడైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నిన్ను ఏర్పాటు చేస్తాడు, నువ్వేం చేయక్కర్లా. ఆయన నడిపింపులోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్నే ఆయన గొప్ప చేస్తాడు. ఇప్పుడు దావీదు అక్కడ రావడానికి, గొలియాతు తిరిగి ఎంటర్ అవడానికి కారణం అనుకుంటారు? దేవుని ప్రణాళిక ఉంది అందులో. ఇక్కడ సౌలు పతనం కూడా ఉంది, దావీదు గొప్పతనం కూడా ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చూడాలి. ప్రభు